స్వామివారు రక్తపు మడుగులో తేలుతున్నారు. ఆ దుష్టులు స్వైర విహారం చేసి స్వామివారు ఇక లేరనుకుని పారిపోయారు. తర్వాత ఏమైంది? స్వామివారి మహాత్యాలు, అద్భుతాలు సామాన్యులకు అర్థం కావు. కాలజ్ఞాన విరచితమైన ఈ సంఘటనతో స్వామివారు తమ దైవత్వాన్ని రుజువు చేసుకున్నారు. మహాత్ములకు శరీరంతో సంబంధం లేదు. ఈ శరీరం అనేది నేను కాదు. ఈ బాహ్య దేహాన్ని మాత్రమే మీరు హింసించగలరు, ఆత్మను స్పృశించలేరని ప్రకటించారు. ఆ ఓంకార స్వరూపిణి అనుగ్రహంతో, ఆశీర్వాద బలంతో యోగ నిద్రను వీడినట్లుగా తిరిగి ఈ లోకంలోకి వచ్చారు. తనకు తానే కొత్త జన్మను సృష్టించుకున్నారు. తనలో తానే పునరుద్ధానమైనారు. నూతన చైతన్యంతో పునర్జన్మకు శ్రీకారం చుట్టారు. అయోనిజ సంభవులుగా కీర్తి గడించారు. అక్కడ నుండే వారి కొత్త జన్మ యొక్క వయసు ప్రారంభమైంది. ఇది కాలజ్ఞానంలో విష్ణుకల్పమని తెలుపబడింది. స్వామివారు విష్ణులీలా మానసులని భక్తులందరూ సందర్శించారు. భక్తులను కాచుకునే భగవంతుడే వారి పొత్తిళ్లలో పసిబాలుడైనాడు. శుభశకునాలు గోచరించాయి. నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఓహో, స్వామివారు అయోనిజ సంభవులు అనడానికి నిదర్శనం అన్నమాట ఈ మహత్తర ఘట్టం. అవును నాయన. వీరభోగ వసంతరాయల వారు తిరిగి పునరుద్ధానం కావటాన్ని భక్తులు ఎలా భావించారంటే, ఎలా భావించారండి? తొలకరికి పొడమి తల్లి పులకరించినట్లు, తొలికోడి కూసినట్లు, ప్రకృతి సుప్రభాతం పాడినట్లు, జగతి మేలుకొలిపినట్లు, నూతన శకం ప్రారంభమైనట్లు, పారవశ్యులై భక్తులు జోలపాడినట్లు, 1000 వసంతాలు వెల్లువై పొంగినట్లు. అవిగో అవిగో ఆ కిలకిలలు, కుహుకుహు రావాల కళకళలు. ఉడమి గర్భమున శక్తి బీజము ఉద్భవించినాది. తనకు తానే వీరరాయనిగా జన్మనెత్తినారు. ఉడమి గర్భమున శక్తి బీజము ఉద్భవించినాది. యోగ నిద్రను వీడినట్లుగా స్వామి లేచినారు. భక్తులందరూ ఆనందాల ఓలలాడినారు. లాలి జో లాలి లాలి శుభలాలి లాలి జో లాలి లాలి శుభలాలి శుభలాలి